రాజా ఇల్లు రాజా పెద్దది కొబ్బరికాయ ఎందుకంటే మనం ఒక్కసారి చూస్తాం అయిపోయినా అన్నా మంచి రోడ్ అయితే సేవా అయినాక అవుతావా మళ్ళీ సీన్ వెనకకి రాలేవు అయ్యో వాళ్ళ దగ్గర పట్టణంలోని ఉప్పర్పేటగా పిలువబడే
ఈ 12వ వార్డులో ఈరోజు 25 లక్షలతోటి రోడ్లు వేస్తున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన స్వాగతించిన ఈ ప్రాంత పెద్దలు మాకు ఇంకా జలంధర్ గారు చాలా అందరూ కలిసి ఉంటారు. ఇక్కడ దళితులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఆ సంఘ నాయకులకు మా ఉప్పారెడ్డి ప్రవీణ్ క్రాంతి సీనియర్ నాయకులు ఓ పక్క మల్లయ్యదర్ ఉంటే ఇంకో పక్క మా బాలశంకరన్న అమ్మ నాన్న ఇద్దరు కూడా గతంలో కౌన్సిలర్గా ఉండి మరి అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం ఉప్పరిపేటగా పిలువడుతుంటే గాంధీనగర్గా తర్వాత ఏర్పడ్డది. ఎప్పుడైతే ఇప్పుడు పురాతన కాలంలో ఈ చరిత్రకు ఎందుకు పోవాలి కానీ మాకు బాగా దగ్గర వాళ్ళే ఆ కాలనీ అప్పుడు ఎందుకంటే దళితుల కోసం ఇండ్లు కట్టించారు, ఏర్పాటు చేశారు. అప్పుడు ఎంపీ ఉండ్రి మీరందరూ కూడా మళ్ళీ నాకు అవకాశం కల్పించారు. ఇవాళ మీ ఎదురుగా ఉండే కుట్రాయేశ్వర స్వామి రోడ్డు మీరందరూ మొక్కేది బ్రహ్మాండంగా రోడ్డు వేయించినాం. అదేవిధంగా కండ్లపల్లి చెరువు అనేది ఎండిపోకుండా చాలా ఇబ్బందులు ఉంటుంటే చలిగంటికి వెళ్ళి తూము వచ్చకాడ అటువంటి తూముకాడ అక్కడ ఒడ్డెర మిత్రులను వాళ్ళందరినీ నేను స్వయాన పోయి ఒప్పించి మెప్పించి తూము సాఫ్ చేసి కండ్లపల్లి చెరువు ఎప్పుడైతే అప్పుడు నిండిలాగా 10 ఏళ్ళకి వెళ్ళి ఎండకుండా ఆ తూము సాఫ్ చేయించిన మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో రైతులు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. రైతు బజార్ బ్రహ్మాండంగా చేస్తాం, గడియారకాడ మార్కెట్ చేస్తాం, అంగడిగా మార్కెట్ చేస్తాం. అట్లనే బీట్ బజార్ల మార్కెట్ కూడా చాలా గొప్పగా చేయబోతున్నాం. మరి అతి త్వరలోనే మన ప్రాంతం దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి అన్ని కులాలకు సబ్బండ వర్గాలకు పేదవాళ్ళ కోసం 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ చలిగల్ మార్కెట్ లో రాబోతుందని చెప్పి మరి అదేవిధంగా మన పిల్లలు చదువుకునేందుకు లైబ్రరీ కావాలని మన యువత ఆ గంగాధరు చాలా మంది అడిగారు. మా బాలశంకర్ అడిగిన అక్కడ మనం పాత స్కూల్లో లైబ్రరీ కూడా చేస్తూ ఉన్నాం. వివిధ కుల సంఘాలకు కూడా ఎస్సీ సంఘం కావచ్చు, యాదవ సంఘం, ఒడ్డెర సంఘం, గుమ్మడి సంఘం, మన వెలమ సంఘం వీటన్నిటి కూడా నిధులు ఇచ్చినాం. రోడ్లు కూడా మంచి వేస్తూ ఉన్నాం. కళ్ళపల్లి చెరువు దగ్గర కూడా ఒకనాటి కళ్ళపల్లి చెరువుకు ఇప్పటి కళ్ళపల్లి చెరువు చాలా తేడా ఉంది. అక్కడ ఇంకా కూడా ఒక మంచి జిమ్ వ్యాయామం చేసుకునేందుకు ఏర్పాటు చేద్దాం. చింతకుంట చెరువు కూడా మనం మంచిగా చేసాం. ఇంకా ముందు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చిండ్రో వాటితోటి పట్టణంలో నిధులు దాదాపు 60 కోట్ల రూపాయలు మన దగ్గర. ఇది ఇలా పనిచేసేటి కావాలి, ఇదంతా పాత లెక్కనే. కొత్త లెక్కన 60 కోట్లు ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా 1 కోటిన్నర నిధులు మన ఈ రోడ్డుకి యువతల దిక్కులా చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. మరి మీరు అందరు సాక్ష్యం. నేను ఆనాడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక్కడే బండి ఆపి ఆడ చెప్పిన ఇక్కడ ఎంతో మంది చచ్చిపోతుంటారు రోడ్డు కాడ, నేను ఖచ్చితంగా ఇది 100 ఫీట్ల రోడ్ చేయిస్తా, రోడ్డు విస్తారం చేయిస్తా అని చెప్పిన అన్న మాట మీద నిలబడ్డా 18 కోట్లతో రోడ్డు బ్రహ్మాండంగా చేసినాం. ఇవాళ రోజు చూస్తానికి తెలియదు కానీ మీరు అనుభవించిన వాళ్ళకు, రోడ్డు దాటాలంటే భయపడేటోళ్ళకు, పిల్లగాళ్ళు ఎటుపోతున్నటోళ్ళకు, బయటకెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అరే రాగానే జగిత్యాల రోడ్డు ఎంత పెద్దగా అయిందని చెప్పి. మరి అది కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా పోయి అధికారులను కలవడం కావచ్చు, ఎంపీని కలవడం కావచ్చు, మనం పనిచేసుకొచ్చినాం. ఇటువంటి రోడ్డు మళ్ళీ తిప్పనపేట దిక్కు కూడా ఇస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలతో గెలిచిన వాళ్ళం మీకు సేవ చేయాలి. ఇప్పుడు ఆ చెల్లన్నది రాని అన్నది పోతా, అదే చిన్న చిన్న పనులు మీరు అడిగేటి ఏమడుగుతున్నా 5 లక్షలు 10 లక్షలు. నేనేం ఇచ్చిన రోడ్డు ఎంత పెద్ద చెప్పుని 18 కోట్లది, 18 కోట్లది. మార్కెట్ మీరు ఊహించిన పళ్ళ మార్కెట్ ఎట్లుండే, పేరుకే మార్కెట్ అని బోర్డు ఉంటుండే, రాజీవ్ గాంధీ మార్కెట్ అని. ఉన్న దుకాణాన్ని రోడ్డు పట్టుంటుండే. ఇవాళ ఎక్కడున్నాయి మార్కెట్లు ఉన్నాయి. బ్రహ్మాండమైన షెడ్లే ఇచ్చిన మీరు చూడండి ఒక్కసారి, ఎంత పెద్ద షెడ్లే ఇచ్చిన. ఈ 50 ఏళ్లలో మన బీటు తాతల నాటికెళ్ళి బీటు అంతరాముఖంగా బీట్లకెళ్ళి ఓడు. ఆ బీటు పాత బీటు అంతగా అంతకంటే పెద్ద షెడ్లే ఇచ్చి. అట్లనే మన అక్కడ మంచి బ్రహ్మాండమైన స్కూల్ ఎత్తుడు. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికి కూడా నిరంతరం పనిచేస్తాం. జగిత్యాల పట్టణ అభివృద్ధి కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధిలో మీరు నన్ను గెలిపించినాడు. కొంచెం చాలా కొద్దిగా కాదు, చాలా కష్టపడి గెలిపించారు. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకత ఉంది. గెలిచిన తర్వాత 7 నెలలు వేచి చూసినాం. రాజకీయంగా కొన్ని ఇబ్బందులు, అభివృద్ధి చేద్దాం అంటే ఆటంకాలు. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నాకు పనులు అవుతాయి. పనులు ముఖ్యం. రాజకీయాలలో అవసరం ఉంటే ప్రజలు వచ్చేసరి
వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి. కానీ మొన్న గెలిపించినప్పుడు ఎట్లయితే అంతకుముందు పని చేస్తే నన్ను గెలిపించారో మళ్ళా పనులు చేయాలి. తర్వాత ఏదైతే అదైతే అని చెప్పి మరి ముఖ్యమంత్రితో కలిసి ఇవాళ 141 మున్సిపాలిటీలు ఉంటాయి జగిత్యాల లెక్క. 141 మున్సిపాలిటీలో అత్యధిక నిధులు జగిత్యాలకు తీసుకొచ్చిన అని చెప్పి ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు అడగండి, మున్సిపాలిటీకి పోతే వాళ్ళ లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది, లేదా కాంట్రాక్టర్లు అడగండి. ఇది వాస్తవం. అన్ని రకాల నిధులు తీసుకురావడం జరిగింది. అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఎన్ని చేసినా ఇంకా కొన్ని ఉంటాయి. ఆడిపోయి చూపెట్టి అభివృద్ధి చేస్తానికి మోరైంది, గీడ గడ్డరేంది, ఈ తోవైంది అని అనేటోళ్ళు అది ఎప్పటికి ఉంటూనే ఉంటారు. కానీ అంత ముందరికి ఇప్పటికీ పోయినసారి చూసేది మనం గెలిపించింది. బ్రహ్మాండమైన రోడ్ వేసినాం, ఇంకా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.